నా పేరు జాకీర్ హుసేన్ అండి. ముత్తంగి గ్రామం, పటంచెరు మండలం ముత్తంగి గ్రామంలో ఉంటున్నాం. ఇదే లేఅవుట్లో మేము కూడా పక్కన లేఅవుట్లో ఒక 150 గజాల ఇల్లు కొనుక్కొని ఉంటున్నాము. గత 2.5 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నామండి. అవునండి. అయితే ఇట్లా పార్క్ ఏరియా కొంచెము లోకల్ వచ్చేసి పొలిటికల్ గా కబ్జా చేయడం జరిగింది. ఇదేంటని మేము స్పందించి వాళ్ళకి క్వశ్చన్ చేయగా ఇట్లా మాకు ధరణి పాస్బుక్లలో మాకు 7 గుంటల ల్యాండ్ ఉంది, ధరణిలో ఇదని చెప్పేసి వాళ్ళు పాస్బుక్లు పట్టుకొని వచ్చేసి చేయడం జరిగింది. అయితే మేము ఇది పార్క్ ఏరియా మేము 2007లో లేఅవుట్ వేసేసారు. ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది, మాడిగే రోడ్డు ఇటు అన్ని మాడిగే చేసేసారు, అన్నీ అయిపోయింది. పార్క్ ప్లేస్ అని 1500 గజాలు వదిలేశారు. అట్లెట్లా వచ్చి మీరు కబ్జా చేస్తారు సార్ అని చెప్పి అడిగితే ఈ విషయంలో వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఇష్టమైన దగ్గరికి పోండి అని చెప్పి మాకు కొంచెం భయాందోళనకు గురి చేయడం జరిగింది. మేము గ్రామ పంచాయతీకి ఈ 2-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది సార్ ఈ ప్రాసెస్. మేము అందరికి కలిసాం సార్, గ్రామ పంచాయతీ కలిసాము, మున్సిపల్ కమిషనర్ని కలిసాము, మండల ఆఫీస్ని కలిసాము, కలెక్టర్ని కలిసాము, ఎస్పీ సార్కి కంప్లైంట్ వచ్చాము, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశాము. ఎక్కడి నుంచి కూడా మాకు ఇది సహకారం అయితే లేదు. ఒక్కసారి పడంచెరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద మేము పెట్టిన కంప్లైంట్ మీద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత మేము హైడ్రాలో కూడా కంప్లైంట్ ఇచ్చాము ఒక 3-4 months బ్యాక్. వాళ్ళు అన్ని విధాలుగా అన్ని వెరిఫికేషన్ చేసేసి వచ్చి ఇది గవర్నమెంట్ కి మేము గిఫ్టెడ్ చేసాం. 1500 గజాలు మేము గవర్నమెంట్ కి రాసిచ్చాం అన్నట్టు గిఫ్టెడ్ గా. అయితే గవర్నమెంట్ ప్రాపర్టీ కోసం మేము కొట్లాడుతున్నాం సార్, ఎవరు పట్టించుకోవట్లేదు, మీరన్నా న్యాయం చేయండి అని చెప్పి హైడ్రాని మేము సహాయం అడగడం జరిగింది. వాళ్ళు వచ్చారు, అన్ని గ్రౌండ్ లెవెల్ గా ఎంక్వైరీ చేసి అన్ని చేసిన తర్వాతనే వాళ్ళు వచ్చేసి డిస్మాండిల్ చేసేసి ఆ పార్క్ ప్లేసెస్ ని బోర్డులు పాతడం అన్ని జరిగినాయి. అయితే ఆపోజిషన్ వాళ్ళు ఇప్పుడు కోర్టులో మళ్ళీ రిట్ వేశారు హైడ్రాకి అగెనెస్ట్ గా. ఏం తెలుసుకోకుండా వచ్చి కూలగొట్టింది హైడ్రా అని చెప్పేసి వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్లు చేయడం జరిగింది. దానికి మేము సపోర్ట్ గా ఉండాలని అనుకుంటున్నాం సార్. అంటే చాలా మంది కూడా అంటారు కదా అంటే హైడ్రా ఏం తెలియకుండా చేయకుండా వచ్చి కూల్చేస్తుంటే వాళ్ళు ఎలాగైతే అంటే బయట కూడా పబ్లిక్ కూడా అంటారు హైడ్రా అనేది గరీబోళ్ళు నష్టపోతారు హైడ్రా వాళ్ళు అని చెప్పేసి అంటారు సార్. మేము అవుట్స్కట్ లో ఉంటాం సార్. మాకు పడంచెరు విలేజ్ అంటే అవుట్స్కట్. మాకున్న ప్రాబ్లమ్స్ అయితే మేము చూసిన దాంట్లో అయితే మేము తిరిగిన చోట్ల అన్నిట్లలో మాకు బెస్ట్ అనిపించింది అంటే మాకు న్యాయం చేయడంలో హైడ్రా ఒకటే సహాయం చేసింది. వేరే అధికారులు కూడా డబ్బున్నోళ్ళకే సహాయం చేసింది, డబ్బున్నోళ్ళకే జడ్జిమెంట్లు ఇచ్చింది, ఎక్స్పర్ట్ జడ్జిమెంట్లు ఇచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్లు ఇచ్చింది. నార్మల్ పర్సన్లకి న్యాయం అనేది ఎక్కడ లేదు అనే థాట్ లో మేము ఉన్నప్పుడు ఇక అన్ని కోల్పోయాం, మేము సాధించలేమనే మూమెంట్ లో మాకు హైడ్రా వచ్చి సహాయం చేసింది. దీని తరపున మనం హైడ్రాకి అయితే మేము ధన్యవాదాలు. మా కాలనీ సభ్యులందరం మంచి పనుల కోసం హైడ్రాకి సపోర్ట్ చేయాల్సిందే, 100% చేయాల్సిందే. ఈ విషయంలో అయితే మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.